ఇక్కడ ఒకటి కర్బూజా పాదు పెట్టాను. ఇదిగోండి ఫ్రూట్ కూడా కంప్లీట్గా గ్రో అయ్యింది. ఎంత హెల్దీగా ఉందో ఫ్రూట్ కూడా చూడండి. దీన్ని మనం కట్ చేసుకొని ఈరోజు మీకు ఇది ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఫ్రూట్ కట్ చేస్తాను. మస్క్ మిలన్ ఇది కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. ఈ ఫ్రూట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు కాకరకాయ సీడ్స్ అని నాటేద్దాం. సీడ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఒక టబ్బులో ఇలా హోల్ చేశాను. సీడ్ ఇలా పెట్టేసి మట్టి కప్పేస్తుంది. అలా అక్కడొకటి పెట్టేస్తాను. ఇక్కడ కూడా ఒక సీడ్ పెడుతున్నా. ఇక్కడ కూడా ఒకటి పెడుతున్నా.